హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ టైం సింపుల్ అండ్ టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకుందామో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక రెండు చిన్న సైజులో ఉన్న ఆనియన్స్ని ఇలా ఒకటి పెద్ద సైజు ఒకటి మీడియం సైజులో ఉన్నది తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసుకొని మనము అవి ఆనియన్స్ని ఒక బౌల్లో ఇలా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి. ఈ రెసిపీ ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు అసలే సమ్మర్ కదండి. సమ్మర్ అంటే పిల్లలందరికీ హాలిడేస్ ఉంటాయి కదా, ఏదో ఒకటి చేయనని పిల్లలందరూ మారం చేస్తారు కదా. సో ఇలా వాళ్ళకి సింపుల్గా మనం ఇంట్లోనే స్నాక్స్ చేసి పెట్టవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ని స్మాష్ చేసినాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. అండ్ అందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలానైనా లేకపోతే మ్యాగీ మసాలానైనా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ కొద్దిగా అంటే కొద్దిగానే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం బాగా ఆనియన్స్కి ఆ మసాలాలన్నీ పట్టేటట్లుగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు రబ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా కలిసినాక చిటికెడు వంట సోడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ చూడండి చాలా బాగుంటాయండి, ఎక్కువ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకోదు. అండ్ మొత్తం బాగా కలిపినాక నేను ఇక్కడ 1 కప్పు రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండిని తీసుకొని కలుపుకుంటున్నాను. మీరు బియ్యం పిండి ఒకటేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి. బియ్యం పిండికి మొత్తం అన్ని ఆనియన్స్ మంచిగా పట్టినట్లు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నీట్గా కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకటేసారి వేస్తే మనకి పిండి అనేది పల్చగా అయిపోతుంది. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాదు, మరీ థిక్గా కాకుండా ఇలా మీడియం సైజులో కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా కలుపుకున్నాక ఒక 2 స్పూన్ ఆయిల్ వేసి అంత బాగా అప్లై చేసి ఒక 5-10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై చేయట్లేము, మనము నార్మల్గా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దని అంత ఒకసారి బాగా కలిపి ఇలా చిన్న చిన్నగా బాల్స్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా వేసుకొని ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండదు, జస్ట్ ఇలా వేయగానే బబుల్స్ వచ్చేటట్లు ఉండాలి. ఇలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయినాక అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తము అన్నీ ఒకటేసారి చేసుకున్నాను నేను. ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండడం వల్ల హై ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటే లోపల పిండి అనేది మనకి ఉడకదు. సో మీదనే మొత్తము ఉడుకుతుంది కాబట్టి అంత బాగుండదు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి ఎన్ని సరిపోతాయో అన్నీ ఇలా వేసుకొని ఒకరిలో మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ ఫ్రై చేయొద్దు. చాలా బాగుంటాయండి టేస్ట్. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వీడియోలో చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇలా అన్నీ ఇదే విధంగా మనము చేసుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రై అయినాక ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలినవన్నీ ఇదే విధంగా మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇవి చేసేటప్పుడు ఆనియన్ కట్లెట్ చేసేటప్పుడు మనం మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టి చేయొద్దు. హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే పైన మాడిపోతే లోపల అనేది పిండి ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, చాలా బాగుంటాయండి. సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్. ఈవినింగ్ టైమ్స్ ఇలా స్నాక్స్ చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. బయట తెచ్చుకొని తినడం కన్నా మన ఇంట్లో మనం చేసి పెడితే మన పిల్లలు చాలా హ్యాపీగా తింటారు. సో ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈజీ ప్రాసెస్ ఆనియన్స్ కట్లెట్. అండ్ ఫైనల్గా మన రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా దీన్ని టమాటో కెచప్లో తీసుకొని తింటే చాలా బాగుంటుంది. టమాటో కెచప్లో అద్దుకొని తింటే. అండ్ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈజీ ప్రాసెస్ ఆనియన్ కట్లెట్. సో వీడియో కనుక నచ్చినట్లే డూ లైక్, షేర్ and subscribe to my channel. Don't forget to press the bell icon for more updating videos. Thank you all. Keep smiling. Bye bye. Wait for next video.